హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణాస్ వంటిల్లు. ఈరోజు మన వంటింట్లో ఎండు మాంసం అండి, డ్రై మటన్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్నైతే మనం కుక్కర్లో కుక్ చేసుకుందామండి. ఎందుకంటే మటన్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, తొందరగా కుక్ అవ్వాలంటే మనం కుక్కర్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకుందాం. కుక్కర్ వేడైపోయింది. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకున్నాము. దీన్నైతే మనం ఒక 2-3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎండబెడతాం కదా, సో దీని మీద డస్ట్ అవన్నీ ఉంటాయి. సో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసేసి వాటర్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ముందుగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్ అండి, నేను కొంచెమే చేసుకున్నాను కాబట్టి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. చూడండి, ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ మనం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోండి. ఇక్కడ ఆనియన్ అయితే ఫ్రై అయిపోయిందండి. మనం ఒక స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. జింజర్ గార్లిక్ వేగిపోయాక కావాల్సినంత పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఈ ఎండు మాంసం వేసుకుందామండి. నీట్గా కడిగి పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు సరిపడా కారం, మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. చూడండి, కారం వేసాక ఇలా మంచిగా కలుపుకోండి. నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను, అంటే దగ్గరికి చేసుకుంటున్నాను అనమాట. అందుకనే నేను టొమాటో వేయట్లేదు. ఇది కుక్ అవ్వడానికి కొంచెం వాటర్ వేసుకున్నాం. ఇప్పుడైతే క్లోజ్ చేసుకుందామండి. ఒక 3 to 4 విజిల్స్ వరకు అయితే అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి గ్యాస్ని. 3 to 4 విజిల్స్ వచ్చాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాను. చూడండి, ఇలా డ్రైగా మంచిగా కుక్ అయిపోయింది. చూడండి, ఈ వాటర్ కూడా మొత్తం వెళ్ళిపోయేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్లో వెళ్ళిపోతాయి ఈ వాటర్ అన్నీ. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందామండి. చూడండి, ఒక 2 మినిట్స్ కుక్ చేశాక ఇట్లా దగ్గరికి అయిపోయింది. కర్రీ అయితే అయిపోయినట్టే. ఇలా దగ్గరికి అయితే చాలు. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందామండి. చాప్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ చాలా బాగుంటుంది. చూడండి, రెడీ. కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. బాయ్ అండి.